హలో ఎవ్రీవన్, ఐఎమ్ భార్గవి. సో అందరు బాగుండాలని కోరుకుంటూ సో ఈరోజు వచ్చేసి ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ రైట్. సో ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మనం బ్యాక్ నుంచి అంటే ఎక్సర్సైజ్ 11.4 నుంచి వెళ్దాం. సో ఎవ్రీ ప్రాబ్లం అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, సో నేను 11.4 తీసుకున్నాను ఫస్ట్. ఓకే, సో ఇక్కడ 1 ప్లస్ tan θ ప్లస్ సీకెంట్ θ 1 ప్లస్ cot θ మైనస్ కోసికెంట్ θ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ 1 ప్లస్ tan θ ప్లస్ సీకెంట్ θ, సో cot θ ఇక్కడ హింట్స్ ఇవే. ఎందుకు tan θ అండ్ cot θ రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, బట్ సీకెంట్ θ కోసికెంట్ θ కాదు కాబట్టి దిస్ ఈస్ ద హింట్. సో మీరు ఏది మార్చుకోవాలి అంటే cot θ, నెక్స్ట్ కోసికెంట్ θ, నెక్స్ట్ 1 ప్లస్ tan θ. ఇక్కడ ఎల్సిఎం చేయండి. 1కి tan θకి 1కి చేస్తే tan θ, సో ప్లస్ 1 ఇంటూ tan θ, సో tan θ ఇంటూ కోసికెంట్ θ. ఓకే, సో మనకు అంతా ఓకే, కానీ ఈ టర్మ్ని నేను సింప్లిఫై చేస్తున్నాను. ఓకే, సో tan θ ఇంటూ కోసికెంట్ θ. tan అంటే ఏంటి? sin θ బై cos θ. కోసికెంట్ θ అంటే 1 బై sin θ. sin క్యాన్సిల్, సో 1 బై cos θ. సో దాన్ని ఏం రాయొచ్చు? సీకెంట్ θ రాయొచ్చు. ఓకే, అంటే ఈ ప్లేస్ మొత్తాన్ని సీకెంట్ θతో రీప్లేస్ చేయండి. ఓకే, సో దెన్ 1 ప్లస్ tan θ ప్లస్ సీకెంట్ θ. ఇక్కడ సేమ్ రాయండి, tan θ ప్లస్ 1, బట్ ఈ ప్లేస్ని సీకెంట్ θతో ఫిల్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 ప్లస్ tan θ 1 ప్లస్ tan θ రెండు సేమ్ కదా. ఏ ఇది బి అనుకోండి. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రైట్. సో 1 ప్లస్ tan θ హోల్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ బై tan θ. ఓకే, దెన్ సో 1 ప్లస్ tan θని tan స్క్వేర్ 1 ప్లస్ tan θ హోల్ స్క్వేర్ని మీరు స్క్వేర్ చేయండి. ఓకే, సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ సీకెంట్ స్క్వేర్ θ బై tan θ. నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే మనం ఏం రాయొచ్చు? ఐడెంటిటీ రూల్ నుంచి సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ 2 tan θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ బై tan θ. ఓకే, సీకెంట్ స్క్వేర్ θ క్యాన్సిల్, సో మిగిలింది ఏంటి? 2 tan θ బై tan θ. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ ఏంటి? 2. నెక్స్ట్ వచ్చేసి sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ప్లస్ sin θ మైనస్ cos θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో దీన్ని షార్ట్ ఫామ్ ఏంటి అంటే, ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి మనకి ఫార్ములా ఇది. ఓకే, సో మనం ఏం రాయొచ్చు? ఏ అంటే ఏంటి? sin θ హోల్ స్క్వేర్ ప్లస్ 2 cos θ హోల్ స్క్వేర్, సో 2 sin స్క్వేర్ θ ప్లస్ 2 cos స్క్వేర్ θ. 2 కామన్ తీయండి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. ఇది కూడా ఐడెంటిటీ రూల్. సో మీకు ఐడెంటిటీ రూల్స్ అండ్ రేషియోస్ అండ్ టేబుల్ ఏది కావాలనుకున్నా సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఆ వీడియోకి వెళ్ళిపోండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. సో దాంట్లో క్లియర్గా మీరు ఎలా ఈజీగా నేర్చుకోవాలి, ఎంత తక్కువ టైంలో నేర్చుకోవాలి అనేది మీకు అందులో చూపించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఐడెంటిటీ రూల్ ఉంది. ఓకే, సో రెండు కూడా ఐడెంటిటీ రూల్స్. సీకెంట్ స్క్వేర్ θ మైనస్ 1 దట్ ఈస్ tan స్క్వేర్ θ, cosecant square theta minus 1 is cot square theta.
సో tan స్క్వేర్ టీటా, కాట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి tan, సో tan స్క్వేర్ టీటా. రెండు క్యాన్సిల్ అయిపోతే ఏంటి ఆన్సర్ 1. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ రావాలి అంటే మీకు బేసిక్ ఫార్ములాస్ అనేవి రావాలి. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఏంటంటే షో దట్, సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాళ్ళే ఇచ్చారు, సో మనం దాన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి √1 + sin a / 1 - sin a ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని అడిటివ్ ఇన్వర్స్ తీసుకోండి. సో మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఓకే, సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే 1 + sin a హోల్ స్క్వేర్. ఇక్కడ a - b, a + b. సో ఏం రాస్తాం, a² - b². ఓకే, 1 - sin స్క్వేర్ a. ఐడెంటిటీ రూల్ నుంచి ఏమొస్తుంది మనకి, 1 - sin స్క్వేర్ a అంటే cos స్క్వేర్ a. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 + sin a హోల్ స్క్వేర్ cos స్క్వేర్ a. సో ఇదాన్ని మొత్తాన్ని ఏం చేద్దామంటే 1 + sin a cos a హోల్ స్క్వేర్. సో ఎందుకు, ఇక్కడ స్క్వేర్ ఉంది, కాస్కి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసాము. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో వచ్చేదేంటి 1 + sin a cos a. 1 cos a. సో నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, sin a cos a. దెన్ 1 cos a means that is secant a. sin a cos a means tan a. Okay, RHS. So that let's LHS equal to RHS. Proved now, right? సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే రైట్ లైక్ చేయండి, అండ్ ఈ కంటెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అనేవి చేసేది ఉంది, రైట్? సో 10th 9th సో ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు మ్యాథ్స్ అందించాలనేదే ఈ జేవీ ట్యూషన్స్ యొక్క ఉద్దేశం. ఓకే, రైట్. సో 4th క్వశ్చన్ 1 - tan స్క్వేర్ a cot స్క్వేర్ a - 1. ఓకే, సో ఫస్ట్ ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. సో మనం ఫస్ట్ ఇది తీసుకుందాం, 1 - tan స్క్వేర్ a. ఓకే, దీన్ని కాట్ స్క్వేర్ ఏని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -1. సో పైనది సేమ్ ఉంటుంది, బట్ కింద ఏమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం చేయండి. సో దట్ ఈస్ tan స్క్వేర్ a. 1 - tan స్క్వేర్ a. సో ఇది క్యాన్సిల్ కదా. ఓకే, ఇది పైనకి వెళ్ళిపోతే ఏమవుతుంది, సో ఇంటూ 1 కాబట్టి దట్ ఈస్ tan స్క్వేర్ a. చాలా సింపుల్ ప్రాబ్లం. ఓన్లీ మనం ఏం చేయాలి, దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్గా చేంజ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 1 cos θ - cos θ = tan θ sin θ అని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో బై 1. సో జస్ట్ ఎల్సిఎం చేయండి, cos స్క్వేర్ θ వస్తుంది. ఓకే, 1 - cos స్క్వేర్ θ అంటే ఏమొస్తుంది, ఐడెంటిటీ రూల్ నుంచి sin స్క్వేర్ θ cos θ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డివైడ్ చేయండి, sin స్క్వేర్ θని sin θ ఇంటూ sin θ cos θ. ఓకే, సో sin θ cos θ ఇంటూ sin θ. ఓకే, సో ఫైనల్గా మనం ఇక్కడ ఏమంటాం, sin θ cos θ అంటే tan θ. సో sin θ వచ్చేసిందిగా ఆన్సర్. ఓకే, సో tan θ ఇంటూ sin θ. ఓకే, సో LHS ఈక్వల్ టు RHS. సో 6th క్వశ్చన్ secant of 1 - a secant a plus tan a equal to how much అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే secant a ని ఇంటూ చేయండి. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేయండి, secant a ఇంటూ 1 secant a ఇంటూ sin a. ఓకే, నెక్స్ట్ ఇది రాయండి, secant a ప్లస్ tan a. ఓకే, ఇది ఇక్కడ వరకు కదా క్వశ్చన్, రైట్. నెక్స్ట్
సీకెంట్ ఏ ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ రాస్తున్నాను సైన్ ఏ. నెక్స్ట్ సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ప్రతిదానికి మీరు సిన్స్ అని పెట్టి ఆ ఫార్ములా రాయాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, మొత్తం కంప్లీట్గా ఫార్ములా రాయండి. ఓకే, సీకెన్ స్క్వేర్ టీటా అంటే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఇది కూడా ఐడెంటిటీ రూల్ కదా, దట్ ఈస్ 1. ఓకే, సో ఐడెంటిటీ రూల్స్ గురించి అండ్ మీకు రేషియోస్ గురించి ఇవన్నింటి యొక్క ఫార్ములాస్ అండ్ ఇంట్రొడక్షన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది ఫాలో అవ్వండి. సో మీకు ఇందులో ఉన్న క్లియర్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, 11.4 ఏ ఫార్ములాస్ పైన డిపెండ్ అయి ఉంది. సో 11.1, 2, 3 అన్నీ కూడా సపరేట్గా మీకు ట్రీ డయాగ్రామ్ వేసి మరీ చూపించాను. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఇచ్చారు. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ ఇది తీసుకుందాం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కోసికెన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కోసికెంట్ ఏ. రైట్, నెక్స్ట్ ఇది చూడండి సేమ్ cos a cos square a secant square a plus 2 cos a secant a. ఓకే, సో ఇక్కడ మనం ఈ టర్మ్స్ని ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలో చూడండి. సో ఇది ఇక్కడ ఉన్నది సేమ్ రాయండి. టూ సైన్ ఏ కోసికెంట్ ఏని ఏం రాయొచ్చు 1 బై సైన్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇది సిమిలర్. సో ఇక్కడ సేమ్ సీకెంట్ ఏని ఏం చేద్దాం 1 బై కాస్ ఏ. క్యాన్సిల్ చేయండి. ఓకే, సో మిగిలింది ఏంటి 2 అండ్ 2. ఓకే, 2 ప్లస్ 2 దట్ ఈస్ 4. ఓకే, అన్నిట్లో ప్లస్ ఉంది కదా 4. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని పక్క పక్కన రాసేసుకోండి. నెక్స్ట్ మిగిలిన ఏంటి కోసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇది ఐడెంటిటీ రూల్ కదా 1. సో కోసికెంట్ స్క్వేర్ని ఏం రాస్తున్నానంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ని ఏం రాస్తున్నానంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో యాడ్ చేయండి 4 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1. సో దట్ ఈస్ 7 కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ రైట్. సో ఇవన్నీ కూడా 11.4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో 4 మార్క్స్లో వస్తాయి కాబట్టి ఏది కూడా వదిలేయకండి. 8th క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఏబి అనుకోండి. ఓకే, ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కోసికెంట్ స్క్వేర్ టీటా. సో రెండు కూడా ఐడెంటిటీ రూల్స్ టీటా. సో దట్ ఈస్ 1 బై సైన్ స్క్వేర్ టీటా. సో రెండు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏంటి 1. ఓకే, సో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో 10thలో ఉన్న మ్యాథ్స్లో ఉన్న ఎవ్రీ ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రై దిస్ అండ్ డూ దిస్ ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఎందుకంటే ఈ కంటెంట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీకు కంటెంట్ ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే రైట్, సో నెక్స్ట్ వచ్చేసి సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు P. So then find secant theta minus tan theta. Okay, so first of all మనం ఒక ఐడెంటిటీ తీసుకుందాం రూల్. Secant square theta minus tan square theta equal to 1. So let we take. Okay, మనం తీసుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ సో దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. సో దాన్ని మనం ఇప్పటి వరకు ఏంటంటే
రెండు డివైడ్లో ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ చేసాం, కానీ ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంటేనే డివైడ్ చేసిన ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీగా. ఓకే, దెన్ ఇక్కడ టోటల్గా మనకి ఏమని ఇచ్చారు, పి అని ఇచ్చారు కదా. సో పి ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1. సో సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/p. ఓకే, ఆన్సర్ వచ్చేసింది కదా, రైట్. సో 10th క్వశ్చన్ ఈజ్ వెరీ ఐఎంపీ క్వశ్చన్. సో చాలా క్వశ్చన్ పేపర్స్లో ఇది రిపీట్ అయింది. ఓకే, సో కోసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు కే ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ దీనికంటే ముందు మనం ఇంతకుముందు ఎలా తీసుకున్నామో ఐడెంటిటీ రూల్ ఆ విధంగా తీసుకోండి. ఈక్వల్ టు 1. సో కోసికెంట్ టీటా సేమ్ డివైడ్ చేయండి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీగా డివైడ్ చేయండి ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ మనకి ఇచ్చారు కదా, దట్ ఈస్ కే. సో కోసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1. సో ఇది ఇంటూలో ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడ్. సో కోసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ టు 1/k. ఓకే, సో ఇచ్చిన దాన్ని మీరు ఏమనుకుంటారు అంటే ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ అండ్ సెకండ్ దాన్ని యాడ్ చేయండి. సో కోసికెంట్ టీటా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈస్ 2 కోసికెంట్ టీటా ఈక్వల్ టు k ప్లస్ 1/k. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు, ఎల్సిఎం k. సో k స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఇక్కడ 1 + 2 చేసాం కదా, ఇక్కడ 1 - 2 చేద్దాం. ఓకే, కోసికెంట్ టీటా ఈక్వల్ టు k కాట్ టీటా ఈక్వల్ టు 1/k. సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో రెండు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు ఇవి రెండు వస్తాయి. సో 2 కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు k1 మైనస్ 1/k. సో k స్క్వేర్ మైనస్ 1/k. సో ఈ రెండు వచ్చాయి కదా. సో ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. సో 4/3 చేయండి. ఓకే, ఫోర్త్ ఈక్వేషన్ బై థర్డ్ ఈక్వేషన్. సో ఫోర్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది, 2 కాట్ టీటా ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k వచ్చింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది, 2 కోసికెంట్ టీటా k స్క్వేర్ ప్లస్ 1/k. సో k క్యాన్సిల్ కదా, 2 క్యాన్సిల్. సో కాట్ టీటా అంటే ఏం రాయొచ్చు మనం, కాస్ టీటా బై సైన్ టీటా. నెక్స్ట్ కోసికెంట్ టీటాని ఏం రాయొచ్చు, 1/sin టీటా. సో ఫైనల్లీ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. సైన్ క్యాన్సిల్ అయితే ఫైనల్ ఆన్సర్ ఏంటి, cos theta is equals to k square minus 1/k square plus 1. Okay, right? So thank you for watching.